హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరైతే చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సంక్రాంతి హాలిడేస్కి వెళ్ళేటప్పుడు హార్వెస్ట్ వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్. మళ్ళీ మధ్యలో 5 డేస్ తర్వాత మళ్ళీ వచ్చాను. మనం మొక్కలు నాటుకుంటే మధ్య మధ్యలో చూసుకోవాలి కదా, ఊరెళ్ళినా కూడా. ఇక వాటర్ పోయిపోతే ఎండిపోతాయి అని మళ్ళీ 5 డేస్ తర్వాత వచ్చాము. చూడండి, ఎటు చూసినా చిక్కుడుగాయలే ఉన్నాయి, పందిరి నిండా ఉన్నాయి. చూడండి, ఇవైతే కనుపు చిక్కుడుగాయలు. కనుపు దగ్గర గుత్తులు గుత్తులుగా కాస్తాయి. చూడండి, చాలా చిన్నగా ఉంటాయి కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఈ చిక్కుడుగాయలు. చూడండి, ఇన్ని వచ్చాయి, ఎక్కడ చూసినా ఉన్నాయి. చూడండి, ఆకంతా పండిపోయింది వాటర్ పోయిక. ఇక మేము కానీ హాలిడేస్ అన్నీ అయిపోయేదాకా ఉంటే మొత్తం ఎండిపోతాయని మధ్యలో ఒకసారి మా వారు నేను వచ్చాము వాటర్ పట్టి వెళ్దామని. వచ్చి చూసేసరికి చెట్ల నిండా చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి. ఇవైతే ఇక సీడ్స్ వండుకోవాలి. చూడండి, ఇక్కడ కొన్ని అయితే ఎండిపోయినవి, వీటిని సీడ్స్కి వదిలేశాను. ఇవి కనుపు చిక్కుడు ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా ఉన్నాయి. ఇవన్నీ కోసేసరికి నాకు ఏ టైం అయ్యిద్దో తెలియదు. మేము మార్నింగ్ 8 కల్లా వచ్చేసాము. ముందు రాగానే టెర్రస్ మీదకి వచ్చి మొక్కలకి నీళ్లు పట్టేశాను. ఇంకా టిఫిన్ చేసి హార్వెస్ట్ చేద్దామని పైకి వచ్చేసామండి. చూడండి, ఇన్ని చిక్కుడుకాయలు కోసాను. ఇంకా చాలా ఉన్నాయి. చూడండి, ఎక్కడ చూసినా ఉన్నాయి చిక్కుడుకాయలు. ఇవన్నీ ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందాం. నా దగ్గర 3 రకాల చిక్కుడుకాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అవి 3 ఇప్పుడు హార్వెస్ట్ చేసి చూపిస్తాను. చూసారా, వాటర్ పట్టక ఆకంతా ఎలా పండిపోయిందో. వచ్చేసరికి టెర్రస్ నిండా ఆకులు మొత్తం రాలిపోయి ఉన్నాయి. ఇంకా మనం 10 డేస్ ఆగి వచ్చినట్టయితే మొత్తం ఎండిపోతాయి అని వచ్చాము. ఇదిగోండి చూడండి, నేను ఇన్నైతే కనుపు చిక్కుడుకాయలు కోసాను. బాగా గింజలు ఇష్టపడే వాళ్ళకి ఈ చిక్కుడుకాయలు బాగుంటాయండి. ఎందుకంటే గింజలు ఎక్కువగా ఉంటాయి ఈ చిన్న చిన్న చిక్కుడుకాయలు అయినా సరే. చూడండి, ఈరోజు అయితే నేను కనుపు చిక్కుడుకాయలు ఇన్ని కోసాను. ఇంకా మన రెడ్ చిక్కుడుకాయలు చూసేయండి. చూడండి, పందిరి నిండా ఉన్నాయి. ఇవి కూడా మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం. అసలు ఎండకి కలర్ చూసారా ఎలా కనిపిస్తుందో. ఇంకా మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోవాలని మేము హార్వెస్ట్ చేస్తున్నాం. చూడండి, అక్కడ మొత్తం ఎండిపోయింది వాటర్ లేక. ఇవైతే వైట్ చిక్కుడుకాయలు. వైట్ చిక్కుడుకాయలు అయితే కొన్నే ఉన్నాయండి, ఎందుకంటే పూత వచ్చింది బాగా. ఇక రెడ్ చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేసుకుందాం. ఈ రెడ్ చిక్కుడుకాయలు కూడా ఎతికి కొయ్యాల్సి వస్తుందండి, ఎందుకంటే బాగా గింజలు వచ్చి తయారీ అయినవే మేము హార్వెస్ట్ చేసుకుంటున్నాం. ఇంకా మన ఊరెళ్తే బంతిపూలు హార్వెస్ట్ చేశాను కదా ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ ఎన్ని ఉన్నాయో 5 డేస్కే చెట్టు నిండా వచ్చేసినాయి. కానీ ఇప్పుడు ఇవి హార్వెస్ట్ చేయట్లేదు, ఓన్లీ వెజిటేబుల్సే హార్వెస్ట్ చేసుకుంటున్నాము. చూడండి ఎన్ని ఉన్నాయో. అసలు ఇది మొక్క కాదండి, చెట్టు అని చెప్పాలా. బంతి చెట్టు అంత హైట్ అయిపోయింది. ఇక మనం ఎక్కడ కనిపెడితే అక్కడ తెంపుకోవటమేనండి ఈ చిక్కుడుకాయలు వర్షం పడుతున్నట్టే ఉంది కదా. ఇక మా వారు నేనైతే కనుపు చిక్కుడు కోసేసరికి నాకు ఇక చెమటలు పట్టేశాయి. ఇంకా మా వారు అయితే స్టూల్ వేసుకొని హార్వెస్ట్ చేస్తున్నాం. చూడండి, అసలు గుత్తులుగా ఎలా కాసాయో. ఇప్పటికైతే ఇన్ని హార్వెస్ట్ చేశాను, ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. గింజలు అయితే బాగా తయారైపోయాయి. మేము అప్పుడు వర్షం పడుతుందని కొన్ని హార్వెస్ట్ చేసాము, కొన్ని అంటే కొన్ని కాదు ఫ్రెండ్స్, అవి కూడా బాగానే హార్వెస్ట్ చేసాము. మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ ఇన్ని చిక్కుడుకాయలు అయితే హార్వెస్ట్కి వచ్చేసాయి. చూడండి, ఇంకా ఇటు సైడ్ కూడా ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ గెలలుగానే ఉన్నాయి. ఈ మొత్తం హార్వెస్ట్ చేసేసరికి మాకు మధ్యాహ్నం అయ్యేలా ఉంది. ఈ రోజుకైతే ఇన్ని చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేశాను. చూడండి, ఇవే రెడ్ చిక్కుడుకాయలు. ఇంకా మనం వైట్ చిక్కుడుకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇప్పటికే ఇన్ని చిక్కుడుకాయలు కోసాం కదా అని మేము బాగా గింజలు వచ్చినాయే చూసి కోస్తున్నాము.
ఎందుకంటే ఇన్ని చిక్కుడుకాయలు కోసుకొని వేస్ట్ అయిపోతాయి కదా. ఇవి కూడా మేము మా అత్త వాళ్ళ ఊరికే తీసుకెళ్తున్నాము. ఇంకా మేము 5 డేస్ మళ్ళీ ఇంకా అక్కడే ఉంటాము. అందుకని ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోతాము ఇంకా ఈవినింగ్కి. వైట్ చిక్కుడుకాయలు అయితే కొన్నే ఉన్నాయి ఫ్రెండ్స్, ఎందుకంటే బాగా పూత వచ్చింది. పోయినసారి బాగా ఎక్కువ చిక్కుడుకాయలు వైటే కోసాము. ఇక మనం కంటైనర్లో పెంచుకునేటప్పుడు ఒకసారి హార్వెస్ట్ చేసినాక మళ్ళీ కొంచెం టైం తీసుకొని పూత పిందె స్టార్ట్ అయిపోతాయి. చూడండి ఈరోజు అయితే వైట్ చిక్కుడుకాయలు అయితే ఇన్ని కోసాను. ఇక మన కలర్ఫుల్ చిక్కుడుకాయలు చూడండి, వైటు, గ్రీను, ఇంకా రెడ్. ఈ 3 చిక్కుడుకాయలతో మన టేబుల్ అయితే నిండిపోయింది. ఇక్కడ 4 అలసందలు ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈసారి అలసందలు అయితే చాలా తక్కువే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ గ్రీన్ నేతి బీరకాయలు ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇంకొక బీరకాయ కూడా ఉంది. ఈసారి బీరకాయలు ఏందో వంకలు టెంకలు తిరిగిపోయాయి. చూడండి ఇక్కడ కూడా రెడీ అయిపోయింది. ఇప్పటికైతే నేను 2 బీరకాయలు కోసుకున్నాను. ఇక్కడ ఒకటి ఉంది చూడండి. ఈసారి బీరకాయలకి ఇలా మచ్చ వచ్చిందండి. కాపు అయిపోయే కొంది ఇలా వంకలు టెంకలుగా మచ్చలు వస్తాయి. ఇంకా 4 బీరకాయలు అయితే రెడీ అయిపోయాయి, 4 హార్వెస్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఒక కీరా దోసకాయ రెడీ అయింది ఫ్రెండ్స్, ఇది కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇంకా మన రెడ్ బెండకాయలు అయితే ఒక 3 ఉన్నాయి, ఈ 3టిని కూడా కట్ చేసుకుంటాను. ఇక్కడ కూడా ఉన్నాయి, ముదిరిపోయినాయా లేతగా ఉన్నాయా అని చూస్తున్నాను. లేతగా ఉన్నాయే హార్వెస్ట్ చేసుకుంటాను, ముదిరిని మనం కర్రీకి పనికిరాదు కాబట్టి సీడ్స్ కోసం వదిలేస్తాను. ఇక్కడ పైన చూడండి ఎంత పెద్ద బెండకాయ ఉందో, ఇదైతే ముదిరిపోయిందండి. ఇంకా సీడ్స్కి వదిలేయటమే దీన్ని. ఇక్కడ మామూలు బీరకాయలు 2 ఉన్నాయి, కర్రీకి సరిపోవాలి కదా, అందుకని ఈ 2 కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ లాస్ట్గా మనం ఇక్కడ బూడిద గుమ్మడికాయ ఒకటి ఉందండి, పాదు కూడా ఎండిపోయింది. ఇంకా దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం, మళ్ళీ కొత్తగా సీడ్స్ పెట్టుకోవాలి. ఇక చాలా మొక్కలు అయితే పాడైపోయాయి. స్వీట్ లైమ్ కూడా హార్వెస్ట్ చేశానండి, ఆ వీడియో డిలీట్ అయిపోయింది, అందుకే పెట్టలేదు. ఈరోజు హార్వెస్ట్ అయితే వైట్ చిక్కుడు, కనుపు చిక్కుడు, రెడ్ చిక్కుడు, కీరా దోసకాయ, మామూలు బీరకాయలు, నేతి బీరకాయలు, ఇంకా స్వీట్ లైమ్ కూడా హార్వెస్ట్ చేశాను. స్వీట్ లైమ్, అలసందలు. నాలాంటి చిన్న గార్డెనర్స్ని కూడా సపోర్ట్ చేయండి, పెద్ద పెద్ద గార్డెనర్స్నే కాదు. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.